నేను పుట్టుకతో క్యాట్రాక్ట్స్తో నేను మా సిస్టర్ పుట్టాము, మా ఎల్డర్ సిస్టర్. దీనికి నేనే సక్సెస్ స్టోరీ. సోంపేట కోకులయ్య గారు అని ఆరోగ్యవరం హాస్పిటల్ 1975 డిసెంబర్లో ఆయన విజయవాడలో దాతల సహకారంతో ఆపరేషన్ చేయించారు. అప్పటికే మా సిస్టర్ బ్లైండ్ అయిపోయింది, ఆపరేషన్ జాగ్రత్తలు తీసుకోకపోవటం. 7th క్లాస్ వరకు నేను ఆపరేషన్తో అవస్థపడతా చదువుకుంటూ ఉండేవాడిని. ఇంట్లో కొట్టేవాళ్ళు, టీచర్లు కొట్టేవాళ్ళు, పిల్లలు ఆడుకోనిచ్చేవాళ్ళు కాదు. అంటే ఆ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు, నా ప్రాబ్లం నేను చెప్తున్నా నమ్మేవాడు కాదు. కాబట్టి తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత చదువులో నేను నంబర్ 1గానే వచ్చాను. మరి సమాజం నుంచి నేను తీసుకున్నది నా భార్యని ఎంబీబీఎస్ ఆమెను తీసుకుని కంటి డాక్టర్గా చేశాను. మంచి సర్జరీ చేశాను ఆవిడ్ని ఎక్కడా కూడా డొనేషన్ కట్టకుండా. ప్లస్ పెళ్ళప్పుడు ఒకటే అడిగాను, ట్రస్ట్ పెడతాను హాస్పిటల్ నా శాలరీ సీట్స్ అంటే ఆవిడంట కాదు, కరెక్ట్ వైద్యం చేసి కరెక్ట్ ఫీజు తీసుకుంటాను. ఆ కండిషన్ మీద నేను ఆమె మ్యారేజ్ చేసుకుని 5 డాక్టర్కి చేశాను. ఇప్పుడు గుంటూరులో మాకు హాస్పిటల్ ఉంది, క్యాంప్లే కండక్ట్ చేసి బ్లైండ్ పీపుల్ని సెలెక్ట్ చేసి పూర్ వాళ్ళకి రిపేర్తో ఆపరేషన్ చేస్తూ దాని తర్వాత కరెక్ట్ వైద్యం చేసి రన్నింగ్ హాస్పిటల్ గురించి ఫీజు తీసుకుంటా ఉన్నాం. దాని తర్వాత మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్లో అవయవ లోపాలు ఉన్న వాళ్ళకన్నా కూడా బ్లైండ్ పీపుల్ది చాలా అధ్యయనావస్థ. అంటే బెయిలీ గారు బెయిలీ లిపి కనిపెట్టాడు ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల. మరి దేవుడు నాకు పుట్టుకతో ఆ ప్రాబ్లం ఇవ్వటం వల్ల ఈ బాధలు తెలిసినాయి కాబట్టి ఆ సహనం, ఓర్పు, ప్రేమ, సర్వీస్ మైండ్ అన్ని కూడా డెవలప్ అవటం. దాని తర్వాత నా రిటైర్మెంట్ తర్వాత ఈ ఫిజికల్ ఛాలెంజెస్ అండ్ బ్లైండ్ పీపుల్ గురించి ఏదైనా పిల్లి కింద సుప్రీంకోర్టులో కేసు వాదించాలనే సంకల్పంతో ఉన్నాను. మరి డిస్టెన్స్లో మీరు చదవండి, నేను 10th డిగ్రీ చేస్తున్నాను. మరి అదేవిధంగా మీరు ఫిజికల్ ఛాలెంజ్డ్ ఆర్డో పెట్టి వాళ్ళు బ్లైండ్ పీపుల్ని కొంచెం మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి లైఫ్ ఇమ్మని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. ఈ వెహికల్స్కి వస్తే 70 వెహికల్స్కి 10 వెహికల్స్ వచ్చినాయి. వాటిని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఏడీ గారు. దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా కూడా నేను మా హెడ్ ఆఫీస్తో టచ్లో ఉన్నాను. అయితే వెహికల్స్ రానప్పుడు మీరు నిరాశ చెందాల్సిన పని లేదు. ఇన్వాలిడ్ క్యారేజ్ అందరూ వచ్చిన తర్వాత ఈ 70 మందికి కలిపి ఒక రోడ్ సేఫ్టీ అదే డ్రైవింగ్లో మెలకువలు నేను నేర్పుతాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా ఈ సివిల్ సర్వీస్లో రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఐఏఎస్ ఒక 2 కాళ్ళు లేని ఆవిడ ఒక ర్యాంకర్గా సెలెక్ట్ అయ్యి తర్వాత ఆవిడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. అది అంటే నేను చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవ్వాలని అనుకుంటా ఉండేవాడిని. ప్రజా కలెక్టర్ మా రోల్ మోడల్స్గా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో చేశారు. నేను తాడికొండ రెసిడెన్షియల్ అని మెరిట్ స్కూల్లో చదివాను. తర్వాత మీరు ఈ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ మ్యారేజెస్ చేసుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్స్ దగ్గర జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేయించుకోవాలి. కొన్ని కింద జన్మ పాపపుణ్య కర్మఫలాలు ఉంటాయి. నా మిస్సెస్ అబార్షన్ అవటం ద్వారా మా అమ్మకి రుబెల్లా వల్ల నాకు చిన్న డిసీజ్ వచ్చిందని అర్థమైంది. కాబట్టి మనం పెళ్ళిళ్ళప్పుడు జాతకాలు అవసరమే కాకుండా హెల్త్ కండిషన్స్, క్యారింగ్ టైంలో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి గుడ్ జనరేషన్కి జన్మనివ్వడానికి ప్రయత్నం చేయాలనేది నా రిక్వెస్ట్. అదేవిధంగా మేమందరం కూడా మిమ్మల్ని చూసి సమాజంలో మా బాధ్యత మేము రిలైజ్ అయ్యి బాధ్యత నిర్వహించాలనేది మేము కూడా గుర్తుపెట్టుకోవాలా. అందులో బెయిలీ గారు పూర్తిగా బ్లైండ్ అయ్యాడు, నేను హాఫ్ బ్లైండ్ అయ్యాను. వీళ్ళ లైఫ్ జీవితాల్లో నాకు తెలియటానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. మీరు శాపంగా భావించద్దు, ఇది ఒక ఛాలెంజ్.
సేకరించండి. దాని తర్వాత మీ అందరి దగ్గర కూడా హెల్త్ కార్డ్ ఉండాలా. కమ్ ఏదైనా జరిగితే మీకు చెప్పడానికి ఇండైరెక్ట్ క్యారేజ్ తీసుకోలేటప్పుడు, అంటే హెల్త్ కార్డ్ అంటే మీ బ్లడ్ గ్రూప్, మీరు వాడుతున్న మందులు, పడిన మందులు అవన్నీ ఉంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్స్ బతికించడానికి ఉంటుంది. తర్వాత డెఫ్ అండ్ డెఫ్ వాళ్ళకు కూడా లేటెస్ట్ గా రూల్స్ వచ్చినాయి. లైసెన్స్ ఇవ్వాలి. నేను నెల్లూరులో చేసినప్పుడు మా ఆఫీసర్ నా సర్వీస్ మైండ్ చూసి నాకు అప్ చెప్పాడు. నేను ఏడీ గారితో మాట్లాడి అది కూడా టేక్ ఓవర్ చేస్తాను నేను. తర్వాత అవయవాలు అందరూ బాగుండే వాళ్ళు మీరు సంపాదించిన దాంట్లో హిందువుగా 9%, క్రిస్టియన్స్ 10%, ముస్లిం 6% దాన ధర్మాలు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సేవ్ ది విజన్ ఎవ్రీ ఇయర్ పంపుతూ ఉంటాను. అదేవిధంగా సేవ్ ది చిల్డ్రన్ కూడా డబ్బులు డొనేషన్స్ అయ్యి చేస్తూ ఉంటాను నా ఎర్నింగ్ నుంచి. మరి వీరందరూ కూడా నిరాశతో కాదు, ఆశావాదం. ఆశ మనిషిని బతికేస్తుంది, కానీ నిరాశ అనేది మనిషిని పొంగజేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇంకా మీరు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి. నేను బాపట్లో పనిచేసినప్పుడు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాలనీ అనేది ఒకటి క్రియేట్ చేశాం. కాబట్టి కలెక్టర్ గారు తర్వాత మన లీడర్స్ అందరూ మేయర్ గారు ఇలా తీసుకుని ఏదన్నా ఒక సైట్ అలాట్ చేస్తే మీ అందరూ కూడా హౌస్ అలాట్మెంట్ అది నేను ఏడీ గారికి ఇస్తాను. ఆ ఫోన్ నంబర్ ఎలా ప్రాసెస్ చేయాలో దానికి తప్పనిసరిగా మనం కృషి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ విరమిస్తున్నాను. నాకు డ్యూటీ టైం అయింది. నేను మధ్యలో వస్తాను. మా డీటీసీ గారు లేదు, కొంతమంది లీవ్లు పెట్టారు. నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ వస్తాను.